హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతా డైరీ. ఈరోజు మనం సండే స్పెషల్గా ఫిష్ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఉల్లిగడ్డ టమాటా పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఒక బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ పోసి మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిగడ్డల పేస్ట్ వేసి వేయించుకోవాలి. చింతపండు పులుసు కోసం మనం కొంచెం చింతపండు, ఎల్లిపాయలు, జీలకర్ర, మెంతులు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టాలి. ఫిష్ ముక్కలు కూడా పక్కన కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఉల్లిగడ్డలు అనేవి కొంచెం ఎర్రగా వేగినాయి. దాంట్లో కొంచెం చిల్లీస్ కూడా కట్ చేసి వేసుకోవాలి. అంతే, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసి వేయించుకోవాలి. ఈ లోపల మనం మిక్సీ పట్టిన పక్కన పెట్టుకోవాలి. పులుసు ఉల్లిగడ్డలు ఎర్రగా వేగినాయి. దాంట్లో మనం ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు వేసి వేయించుకోవాలి. చేప ముక్కలు వేసి ఉల్లిగడ్డలు సిమ్ మీద పెట్టి మగ్గనివ్వాలి. చేప ముక్కలు అనేవి, చేప అనేది పెద్ద చేప, అందుకని ఇది చాలా గట్టిగా ఉన్నాయి పీసెస్, చాలా బాగున్నాయి పీసెస్. మనం ఎలా కలిపినా కూడా ముక్కలు చాలా గట్టిగా ఉన్నాయి. దానికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకొని చేప ముక్కలతో పాటు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సిమ్ మీద పెట్టి పక్కన మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం కారం కూడా వేయాలి. కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది చేపల పులుసు అనేది. చేపల పులుసు 2 రోజులైనా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఒక రోజైనా రెండో రోజైనా చాలా బాగుంటుంది. కొంచెం ముక్కలకి ఫ్లేవర్ తగలాలని కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెం వేసి మగ్గనిస్తున్నా. ఫస్ట్ పులుసు పోయేక ముందుకి వేసి మగ్గనిస్తే ముక్క అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా సిమ్ మీద పెట్టి మగ్గిన తర్వాత దాంట్లో మనం ఇందాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పులుసు ఉంది కదా, ఆ పులుసు ఈ ముక్కలలో వేసేయాలి. ఇవి వేసి వాటిని రెండింటిని కలుపుకోవాలి. కలుపుకొని ఒక నిమిషం అట్లా చిన్నగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గడం వల్ల ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వాటిల్లోనే కొంచెం సరిపోయేంత నీళ్ళు పోసుకొని చేపల పులుసు ముక్కల్ని ఉడకనివ్వాలి. ఈ పులుసు కొంచెం దగ్గరికి అయ్యేదాకా కాస్త సిమ్ మీద పెట్టి మగ్గనివ్వాలి. ముక్క మాత్రం చాలా గట్టిగా ఉంది. ఇలా మంచిగా దగ్గరికి అయ్యేదాకా మగ్గనిచ్చి దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు కానీ 1 నిమిషం కానీ అట్లా మగ్గనివ్వాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, గుమగుమల చేపల పులుసు రెడీ.